హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వినాయక చవితి డే టూ మేము ఏం చేస్తున్నాం అంటే వినాయకుడికి డెకరేషన్ స్టార్ట్ చేసాం. దేంతో అంటున్నారా? ఒకసారి చూడండి మా వాడు ఎంత కష్టపడుతున్నాడో. సో మోహి ఐడియా ఇచ్చాడు, అన్న ఇలా గమ్ స్టిక్ చేసి ఫ్లవర్ చేద్దామని అన్నాడు. బోమ్ రాసి చూడండి. ఇంకో నెక్స్ట్ గులాబ్ పూలుగా రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ మా రుద్రగాడు బెలూన్స్ ఊది బొగ్గ ఉబ్బిపోయింది ఆడిది. ఓకే ఫ్రెండ్స్, మేమంతా రెడీ చేసినాక మీకు ఫైనల్గా అవుట్పుట్ చూపిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, గెట్ రెడీ, వెయిట్ చేయండి, చూపిస్తాం. బాయ్. మోహి పేపర్ చింపుతున్నాడు. దేనికో తెలుసా మీకు? సో మీకు చూపిస్తాను చూడండి. సో ఈ ఫ్లవర్స్ ఏంటి, అసలు ఈ గులాబీలు ఏంటి, మా వాడు బుడకల్లో బిజీగా ఉన్నాడు. సో దేనికి అసలు అడుగుదాం మోహి కానీ. మోహి చెప్పు మోహి, దేనికి ఫ్లవర్స్ అని ఎట్లా చేస్తున్నాం అంటే ఇప్పుడు విగ్రహానికి డెకరేషన్ కోసం దాని మీద మనం ఓం అని రాసేసి గమ్ముతో దాని మీద పూలు వేస్తాం అన్నమాట. ఆ షేప్ వచ్చేసి మనకి. ఓకే, నైస్. చూద్దాం మరి ఫైనల్గా ఎలా వస్తుంది అవుట్పుట్. బాగానే వస్తుందా మోహి? ఓకేనా? సరే ఓకే ఫ్రెండ్, చెప్పిండుగా మా వాడు ఓం రాసి గమ్ మీద, అందుకోండి మా వాళ్ళు తీసుకొని వచ్చారు, ఓం రాశారు. సో ఇది కాసేపు ఆరబెట్టి దీని మీద చక్రంలాగా టైప్ వేస్తున్నారు ఇంకా పూలతో. ఓకేనా ఫ్రెండ్స్, రెడీగా ఉండండి. మా వాడు రెడీ చేస్తున్నాడు చూడండి. ఓకే మోహి అంత రెడీ చేసావా? ఓకే అని ఇప్పుడు. సో చూడండి ఫ్రెండ్స్, మోహి అంత రెడీ చేశాడు, చేస్తున్నాడు ఇప్పుడు గులాబీ పూలని. చూద్దాం ఎట్లా వస్తుందో. నుంచో పెట్టు మోహి, నుంచో ఫ్రెండ్స్, రెండు సైడ్లు. అది చూడండి ఫ్రెండ్స్, అవుట్పుట్ ఎలా వచ్చింది. సో ఐడియా బాగుంది కదా, మీరు ట్రై చేయండి ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.